ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు నిజంగా తిరిగి వస్తారా, లేక నా ఆశ నిరాశ అవుతుందా? ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? మీరు ఆశపడుతున్నట్టు వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. నాకే ఎదురు చెప్తున్నారేంట్రా? చంపలు పగిలిపోతాయి. యాదమ్మ అలాగే చేస్తుంది. మీకు నచ్చితే తినండి, లేదంటే మానేయండి. రోజు రోజుకి మనోహరి ఆంటీ టార్చర్ ఎక్కువ అవుతుంది. ఏం చేద్దాం? మిస్ అమ్మ వెళ్ళిపోయాక మనోహర్ ఆంటీ మనల్ని స్లేవ్స్ లాగా చూస్తుంది. చీటికి మాటికి మనల్ని కొట్టి తిట్టి ఇన్సల్ట్ చేస్తుంది. డాడ్ కూడా ఆమెనే సపోర్ట్ చేస్తూ మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. మనం ఏదో ఒకటి చేయాలి. డాడ్ సపోర్ట్ లేకుండా మనోహర్ ఆంటీని ఎదిరించి మనమేమీ చేయలేం. అందుకే నేను హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు హాస్టల్కి వెళ్తే మరి మా పరిస్థితి ఏంటమ్ము? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నువ్వెప్పటి నుంచో కొడైకెనాల్ స్కూల్లో చదువుకోవాలి అనుకుంటున్నావు కదా. నీ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. నువ్వు అక్కడికే వెళ్ళు. నువ్వు హాస్టల్కి వెళ్తావు, అంజు కొడైకెనాల్ వెళ్తుంది. మరి మేమెక్కడికి వెళ్ళాలమ్ము? మేమిక్కడే ఉండి మనోహరి ఆంటీ టార్చర్ భరించాలా? అవసరం లేదు. నేను మీ గురించి కూడా ఆలోచించాను. మీ ఇద్దరు డెహ్రాడూన్ క్యాంపస్కి వెళ్ళండి. అదేంటి, మనం నలుగురం ఒక్కచోట ఉండలేమా? తలో వైపు వెళ్ళిపోవాల్సిందేనా? అవ్వదంచు. మిస్ అమ్మ తిరిగి వస్తుందని 5 yearsగా ఎదురు చూస్తున్నాం. తను రాలేదు సరికదా. తను బుజ్జమ్మ ఎక్కడున్నారో కూడా మనకు తెలీదు. మిస్ అమ్మ లేకుండా మనం ఈ ఇంట్లో ఉండలేం. అందరం కలిసి ఒకే చోట చదువుకునే పరిస్థితి కూడా లేదు. మనం ఎక్కడున్నా 2 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు ఇంటికొచ్చి డాడీని చూసేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదమ్ము. అమ్ముంటే అసలు ఇలా జరిగేదే కాదు. మిస్ అమ్ముండుంటే ఇలా జరగనిచ్చేదే కాదు. అవునమ్ము, చాలా బాధగా ఉంది. మనం విడిపోతామంటే ఏడుపొస్తుంది. మనకే ఎందుకు ఇలా జరగాలి?
ఏడవకండి. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. అమ్మో, మనం చిన్నపిల్లలం కదా, ఆ దేవుడు ఎందుకు మనకిలా చేశాడు? ఒకసారి అమ్మని దూరం చేశాడు, తర్వాత మిస్ అమ్మని దూరం చేశాడు, చివరికి బుజ్జమ్మ కూడా దూరమైంది. మన కోసం ఎవరూ రారా అమ్ము? మన బాధలు తీర్చడానికి, మన కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రారా? బుజ్జమ్మని తీసుకుని మిస్సమ్మ ఇంటికి తిరిగి వస్తుందని కృష్ణుడి పాదాలు వేశాం. కానీ మనమే ఇంట్లో లేకుండా వెళ్ళిపోతున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఒకవేళ మనం వెళ్ళిపోయాక మిస్సమ్మ బుజ్జమ్మ తిరిగొస్తే? వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని మనోహర్ ఆంటీ అంటుంది కదా అంజు. డాడ్ కూడా ఆ మాటే అంటున్నారు. డాడ్ చెప్పారంటే వాళ్ళు తిరిగి రాకపోవచ్చు. నేను డాడ్తో చెప్తాను, మనం 2 రోజులు వెళ్ళిపోదాం. మనం వెళ్ళాక మిస్సమ్మ బుజ్జమ్మ తిరిగి వస్తే మనం ఎక్కడున్నా సరే మిస్సమ్మ మనల్ని ఇక్కడికి తీసుకొస్తుంది. మనల్ని టార్చర్ చేస్తున్న మనోహరి ఆంటీకి మిస్సమ్మ బుద్ధి చెప్తుంది. అయితే మనం ఇల్లు వదిలి వెళ్ళకముందే మిస్సమ్మ బుజ్జమ్మ ఇంటికి తిరిగొస్తే బాగుండు. అమ్మా. అంకుల్, అంకుల్ ఏమైంది? ఎందుకలా ఉన్నారు? అమ్మా. మమ్మీ, మమ్మీ, అంకుల్.